హలో గాయస్, ఈరోజు మనం అయితే అనంతగిరి హిల్స్ పోతున్నాం అనమాట. అది కూడా హిమాలయన్ 411 మీద. సో నేను ఇంకా మా బ్రదర్ వెళ్తున్నాం. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గాయస్ వెళ్ళాలని. సో ఫైనల్లీ ఈడ్ కుదిరింది మాకు వెళ్ళడానికి. సో అక్కడైతే వెళ్ళి చూద్దాం వెదర్ ఎలా ఉంటుంది, రెయినీ వెదర్ ఉంటుందా. సో ఇక్కడైతే చాలా ఎండ కొడుతుంది. అక్కడ కూడా క్లైమేట్ ఇలానే ఉంటుందా లేదా రెయినీ ఉంటుందా. సో మనమైతే చూసుకుందాం. చాలా మటుకు అయితే అనంతగిరి హిల్స్ మొత్తం అయితే కవర్ చేస్తాం గైస్. అలానే దారిలో ఇప్పుడైతే తినేసి వెళ్తాం మేమైతే. అక్కడ క్యారేజ్ అదంతా ఏం పట్టుకెళ్ళేది లేదు. సో ఇప్పుడైతే మనం షాగోస్కి వచ్చేసినాం అనమాట. షాగోస్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి. సో గైస్ ఇప్పుడైతే షాగోస్లో కిచిడి కట్ట ఆర్డర్ చేసినాం అనమాట. వేడి ఉందిరా నాయన. పొద్దున ఫుల్ ఆకలిస్తుంది. సో ఇక అనంతగిరి తెలిసేటప్పుడు మళ్ళీ ఆడ కూడా ఫుడ్ ఏం దొరకదు. సో ఇక్కడనే గట్టిగా తినేసి వెళ్ళిపోతున్నాం. ఆడ ఫుడ్ అస్సలు ఉండదు. నార్మల్గా షాప్స్ ఉంటాయి కానీ ఫుడ్ అయితే అస్సలు ఉండదు మనకి. సో కానీ ఇక్కడనే తినేసి వెళ్ళాలి. ఒకవేళ మీరు క్యారేజ్ తీసుకెళ్ళాలనుకుని అక్కడ తీసుకెళ్ళచ్చు. మనకి బ్రేక్ఫాస్ట్ అంటే ఇడ్లీ వడ ఇవేం పోవు. ఫస్ట్ మనకి కిచిడి కట్ట మటన్ అన్న అయితే దబదబ తగ్గిస్తూనే ఉన్నాడు. ఫుల్ ఆకలిస్తుంది ఆయన. ప్రాపర్ హైదరాబాదీ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే మనకి. సో నేను కూడా ఇంకా స్టార్ట్ చేయాలి. సో గైస్ ఇప్పుడే షాగోస్లో తినేసాం అనమాట. కిచిడి కట్ట అయితే హైలైట్ ఉండే. అండ్ చాయ్ కూడా మస్తు సూపర్ ఉంది. సో ఇప్పుడే మళ్ళీ రైడ్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మధ్యలో ఆపేది లేదు. ముందే దబ్బుని వెళ్ళిపోవాలి, మళ్ళీ లేట్ అయిపోతుంది. అరే పోతూ ఇస్మాయిల్ కలిసి పోదాం రా. మన అన్న చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇస్మాయిల్ దుబాయ్లో ఉంటాడు. దుబాయ్ నుంచి వచ్చిండు. సీదా కలిసేసి ఇంకా ప్రయాణం స్టార్ట్ చేద్దాం. शूट कर रहे बोलो हाय वही मन खास फटा अपना इस्माइल भाई चलो. సో గైస్ ఇప్పుడే అనంతగిరి హిల్స్ గేట్కి అయితే ఎంటర్ అయిపోయినాం. అక్కడ బోట్స్ అవన్నీ చూసుకోవచ్చు. మా యానిమల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. జింక అండ్ పికాక్స్ కానీ ఇంకా బర్డ్స్ ఇవన్నీ. అనంతగిరి హిల్స్ గేట్ నుంచి ఎంటర్ అయిపోయినాక మనం కొంచెం దూరం అయితే వచ్చేసినాం. సో ఇక్కడ అయితే మనకి హనుమంతుడు టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. మన బజరంగబలి టెంపుల్. చాలామంది అయితే అనంతగిరి హిల్స్ ఎక్కే ముందు ఇక్కడైతే దర్శనం చేసుకొని వెళ్తారనమాట. సో టెంపుల్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ చాలా పీస్ఫుల్ ఉంది. సో ఇక్కడ టెంపుల్ ముంగట మీకు అయితే ఇక్కడ టిఫిన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మీకు ఇంకా ఏం దొరకదు ఫుడ్. ఇదైతే లాస్ట్ అనమాట ఇక్కడ నుండి. సో గాయస్ ఇప్పుడైతే అనంతగిరి హిల్స్కి వచ్చేసినాం అనమాట. చూడొచ్చు మొత్తం వ్యూ అంతా. ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ కాలే, ఇప్పుడు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో మనకి ట్రెక్కింగ్ స్టార్ట్ అయ్యే ముందు స్టార్టింగ్లో మనకి నంది విగ్రహం, మన శివుడు అంతా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి మొత్తం. సో ఈ వ్యూ పాయింట్ నుంచి మీకు ఈజీగా తెలిసిపోతుంది ట్రెక్కింగ్ ఎలా వెళ్ళాలని. ఇక్కడ అంతా చాలా బాగుంది. సో అక్కడ మనం బైక్ పార్కింగ్ చేయాలి. సో బైక్ పార్కింగ్కి మనకు 10 రూపీస్. సో 4 వీలర్కి 20. సో ట్రెక్కింగ్కి అయితే పర్ పర్సన్ వచ్చేసి 20 రూపీస్. సో అన్న అయితే చాలా ఆస్వాదిస్తుండు ప్రకృతిని అంతా. తెలుగు రాసారు మాకు. ఆస్వాదిస్తుండు ప్రకృతి. కాదైతే గట్టిగా ఇక్కడ ఫోటోలు గాయస్ ఇప్పుడే మన ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. పాదయాత్ర మొదలైంది. ఇక్కడ అయితే వాటర్ ఫాల్స్ కూడా ఉంటది. కాకపోతే వాటర్ ఫాల్స్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాల వల్ల వాటర్ అది బంద్ చేసినారు. అండ్ మీకు బర్డ్ ఏరియా కూడా ఉంటుంది. అది కూడా మీకు
బంద్ ఉంది. సో ప్రస్తుతానికైతే ఇప్పుడు జస్ట్ మనకి వ్యూ పాయింట్ ఒకటే ఉంది, టవర్ ఒకటి ఉంది. 15 నెలలుగా ట్రెక్కింగ్ చేస్తాను. 30 దర్శనం లేనట్టు. సో నాకు కూడా ఇది ఫస్ట్ టైం ట్రెక్కింగ్ రావడం, అంటే అనంతగిరి హిల్స్ రావడం. సో ఈరోజు మార్నింగ్ ఇంటికాడ 8:30కి అట్లా స్టార్ట్ అయినాం. 8:30కి స్టార్ట్ 1 అయింది వచ్చే వరకు. సో మధ్యలో తినేసి అందరినీ కలిసేసి సో వ్యూ అయితే చూడొచ్చు, చాలా ఆసమ్ ఉంది వ్యూ అయితే. సో యాక్చువల్లీ రెయినీ వెదర్ ఉంటుంది అనుకున్నాం, కానీ రెయినీ వెదర్ ఏం లేదు. ఎండ చంపుతుంది గట్టిగా. ఎండ ఉంది, కొంచెం ఎండ ఉంది, కానీ చాలా ఉబ్బరిస్తుంది. కింద చూసి రాళ్ళు గుండ్రంగా ఉన్నాయి, కాలు జాడతాయి. అబ్బా మా చేతి పంచగేసి వస్తుంది మంచిగా. వాన పడుతుంది అనుకుంటానా, ఒక డ్రాప్ పడ్డది. అసికి నడుస్తాయి కదా గట్టిగా. అండ్ ట్రెక్కింగ్ వచ్చేసి 20 రూపీస్ పర్ హెడ్. పర్సన్ పర్ హెడ్ 20 రూపీస్. సో ట్రెక్కింగ్ చేసుకుంటానే వెళ్ళాలి మొత్తం. ఇదంతా అరిగిస్తున్నాం మేము ఇప్పుడు. కిచడి కట్ట అంతా అరుగుతుంది ఇప్పుడు. సాగర్స్ లో తిన్నదంతా ఇక్కడ అరుగుతుంది. అప్పటి నుంచి ట్రావెలింగ్ అయింది. అక్కడ తిన్నప్పటి నుంచి అయితే మాకు మొత్తం ట్రావెలింగ్ అయింది. అరౌండ్ షాగోస్ నుంచి మన టోలీ చౌకీలు ఉంటుంది, అది టోలీ చౌకీ నుంచి ఇక్కడ దాకా అయితే మనకు 68 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సో 68 కిలోమీటర్స్ మొత్తం ట్రావెలే. కిందేమంటాను సార్, ఏమైంది చూస్తారు ఎవరిని చూసి సరే ఆడ ఎవరు నిలిచారుగా, కింద పడిపోయింది కదా. ఏమో కింది ఫోటోగ్రఫీ అవుతుంది కింద. కింద ఫోటోగ్రఫీ అవుతుంది. సుభాష్ పిలుస్తారు పో. మణిమల్ బాయ్స్ అదేం పీచ్ మిఠాయి కదా, షుగర్ క్యాండీ. షుగర్ క్యాండీస్ అయితే దొరుకుతాయి ఇక్కడ పైన. గులాబీ కలర్ మీకు ఇక్కడ నుంచి అయితే ఇంకేం షాప్స్ అయితే ఉండే. సో మనం ఇట్లా వెళ్ళాలా, తిరిగి వెళ్ళాలా? సో ఇక్కడైతే మొత్తం వాటర్ ఉంది. అందరు ఏం కానట్టు అన్నాడు. ఇక్కడ మొత్తం వాటర్ ఉంది. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు వాటర్ లో. మాలాంటి సుఖం రానా లా ఉంటే పరేషాన్. సో ఇక్కడ దాకా వాటర్ ఫాల్స్ ఉంటుంది, అంతా అడివి. వెళ్దామా పైకి? చీర నడుస్తుంది అది నడుస్తుంది. అదే పోయేటప్పుడు మా పైకి నార్మల్ టైం పాస్ అట్లా అయితే ఇట్లా పోదాం ఫస్ట్. నార్మల్ ఇప్పుడైతే పోదాం. మళ్ళీ వచ్చేటప్పుడు జర అంతా చూద్దాం మంచిగా. పాము ఉందా, పుట్టు ఉందా? పాము గుట్లు పాము వాళ్ళకి. సో ఇక్కడ కింద అంతా వాటరే, వాటరు రాళ్ళు. కాకపోతే ఏంటంటే జర నడిచేటప్పుడు జర చూసి నడవాలి, ఎందుకంటే వాటర్ ఉంది. అవకాశం సో అంతా మన గాయస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఈడ చాలా పెద్ద కొండ గాయస్, పర్వతం ఏదో హిల్స్ ఎక్కాలి. అమ్మా చాలా జాగ్రత్త ఎక్కేటప్పుడు. పెడతారా చెప్పేవారు, మేము సబ్ చేసుకుంటాం యూట్యూబ్లో. సో గాయస్ ఇప్పుడే వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు మన ఛానల్ని. సో చాలా కోఆపరేటివ్ ఉన్నారు. అన్న అప్పుడే అవుటా అనుకుంటారా? అట్లా కాదా, ఏదో ఒక నడు. ఏమో యూట్యూబే గేర్ షిఫ్ట్ జర్నీ తీసినా సంబంధించిన వాళ్ళే
ఓకే హాయ్ హాయ్ ఇగో వీడు ఉదయ్ ఏ వర్షం ఇక్కడ కాదంట. మళ్ళీ ఇది ఎక్కడంట? ఏమో అడగాల. మరి ఉట్టిగా పోయి ఏం చేస్తా అన్న? ఉండొచ్చేమో. ఏమో. సో చాలా హార్డ్ ఉంది ట్రెక్కింగ్ ఏమో అనుకుంటాం కానీ చాలా ఎత్తు. ఆయాసం వచ్చేస్తుంది అన్నకైతే. సో ఇందాక వీళ్ళైతే కలిసినారు వెనకాల. సో స్కూల్ ఫ్రెండ్స్ అంట చిన్నప్పటి నుండి. సో వాళ్ళు కూడా అందరు కలిసి వస్తున్నారు. క్రేజ్ ఉంది ఇది. క్రేజీ ఉంది ఇదైతే. మొత్తం అడ్వెంచర్లా ఉంటుంది మీకు ఒక ట్రెక్కింగ్. లైఫ్లో ఒక్కసారైనా ఇట్లా ఎక్స్పీరియన్స్ చేయాలి కంపల్సరీ ఎవరైనా సరే. మన హైదరాబాద్ నుంచి అయితే మ్యాక్సిమం ఒక 80-90 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో మొత్తం అడివే. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తూ టవర్ దాకా వెళ్ళాలి మ్యాక్సిమం ఒక 2 కిలోమీటర్స్. రెస్ట్ టైం పచ్చి అయిపోయింది నిజంగా. చాలా ఉబ్బరిస్తుంది. మొత్తం ఎంజాయ్మెంట్ నడుస్తుంది పైన. పత్తర్లే సో గాయ్స్ చాలా ఎత్తుంది ఇదైతే. చాలా ఎత్తుంది. అమ్మ తక్కించిపోయింది. స్వెట్ అయితే ఫుల్ వచ్చేస్తుంది. చాలా ఎత్తుంది ఇక్కడ. చాలా కొండలు ఇడైతే. అది స్టార్ట్ చేస్తారు ఇట్లా సైడ్కి వెళ్ళి ఎవరు నచ్చినాడు అట్లే అమ్మా కొనికనే సందే లేదు ఇక్కడ. ఇదంతా ఎక్కాల. ఫుల్ టైర్డ్. తిన్నదంతా అరిగిపోతుంది. అయ్యా టవర్కి జల్ది వచ్చేసినాం. అట్లయితే చాలా దూరం అవుతుంది మనకి. సో చాలా ఇదంతా ఎక్కాలి ఇప్పుడు. ఆల్మోస్ట్ వింత అయితే దాటేసినాం. ఎంత తూర్పున్నాడు ఆయన రాసి. సీదా ఇక్కడ నుంచి అయితే షార్ట్ కట్ టవర్ నుంచి వస్తుండే. మనం అట్లా తిరిగినాం అనుకో మొత్తం చుట్టూ తిరగాల్సి వస్తుండే కాదు. మనం అట్లా తిరిగి వస్తుంటే ఈ ప్లేస్ నుంచి వస్తుండే. బట్ డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి వచ్చేసినాం షార్ట్ కట్ నుంచి. సో ఇదైతే టవర్ అన్నమాట. ఇక్కడ నుంచి మీకు అనంతగిరి హిల్స్ వ్యూ అంతా కనిపిస్తుంది. సో రౌండ్లో చూడొచ్చు. మేమైతే అనుకోకుండా అసలు అనుకోలేదు షార్ట్ కట్లో వచ్చేసినాం. ఏదో ఎక్కినాం షార్ట్ కట్లో వచ్చేసినాం. సో గాయస్ టవర్ మీదకి అయితే ఎక్కుతున్నాం ఇప్పుడు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇంకా వ్యూ కనిపిస్తుంది మీకు పైన నుండి. సో గాలి కూడా చాలా వస్తుంది. టికెట్ అయితే మీకు పర్ హెడ్ 10 రూపీస్. టవర్ మీదకి అయితే ఇక్కడ నుంచే వ్యూ చూడొచ్చు. హైలైట్ ఉంది. ఇంకా ఉంది పైన. रख लेना भाई क्या आएगी वो ले लो रख लिया जल्दी సో ఇక్కడ నుంచి వ్యూ చూడొచ్చు. వ్యూ అయితే అవసరం ఉంది. ఇదే లాస్ట్. మనం ఇక్కడ నుంచి ఇంకా పైకి అయితే ఏముండదు. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే
అవసరం ఉంది. సో ఇది వ్యూ మొత్తం అనంతగిరి హిల్స్ది. సో ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అవసరం ఉంది. అంత రెయినీ వెదర్ అయితే లేదు కానీ ఎండ మాత్రం చాలా ఉంది. సో ఇది లాస్ట్ వ్యూ. అలా వ్యూ ఎట్లుంది? ఇంకా మస్తు ఉంది వ్యూ అయితే. మొత్తం బాగి వ్యూ. స్టార్ట్ అయింది కదా. ఫోన్లో చూడ ఎట్లా వస్తుంది వీడియో? ఫోన్లో కరెంటే కలిసిపోయిన వాళ్ళ చూడు సో గాయస్ ఇప్పుడైతే మొత్తం అనంతగిరి వ్యూ చూసేసినాం. పైన అంతా అయిపోయింది. సో ఇది కింద ఫ్లోర్. మీకు ఫస్ట్ ఈ డౌన్ ఫ్లోర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి కూడా వ్యూ మంచిగా కనిపిస్తుంది. బట్ పైన నుంచి అయితే మస్ట్ ఎక్స్పీరియన్స్. అన్న అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఖుషి ఖుషి అనేది ఖుషి. ఇది డౌన్ ఫ్లోర్. ఇక్కడ నుంచి సో మన టవర్ వ్యూ అయితే అయిపోయింది. ఇప్పుడు సీదా డౌనే. ఇక్కడ కింద నుంచి అయితే ఇంకేం వ్యూ ఉండదు. సో ఇది మనకి డౌన్ ఫ్లోర్. ఇక్కడ నుంచి మనకి అనంతగిరి వ్యూస్ వస్తుంది మొత్తం. సో మొత్తం టవర్ అంతా అయిపోయింది. మ్యాక్సిమం టవర్ అంతా కవర్ చేసేసినాం. టవర్ అయితే హైలైట్ ఉంది గాయస్. అవసరం అదైతే టవర్. సో గాయస్ ఇప్పుడైతే మనం అనంతగిరి హిల్స్ టవర్ అయితే ఎక్కేసినాం. అయిపోయింది ఇక్కడ నుంచి టవర్. సో ఇక్కడ నుంచి టవర్ వ్యూ అయితే చూసేసినాం. నెక్స్ట్ ఇక కిందికి దిగడమే. సో ఇక్కడైతే మ్యాక్సిమం మీకు ఇది ఒకటే దొరుకుతుంది కదా. సో ఇక అన్నీ ఉంటాడు మనకి. తీసుకుంటానా? ఏ రాకద్దు. తెలుగు రాదు కాబట్టి మనకేం తెలుసు పరిశ్రమ గోవాకి వాడతాం దిగేటప్పుడే. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు మీరు. సో ఒక్కసారి అనంతగిరి హిల్స్లో బైక్ పార్క్ చేసినామంటే అక్కడ నుంచి మీరు ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినప్పుడు టోటలీ 1 వే ఉంటుంది. దాని తర్వాత అన్నీ 4 వేస్గా డివైడ్ అయిపోతాయి. సో మీరు ఏ కంగారు పడకండి. ఏ వే నుంచి వచ్చినా కానీ మీరు అనంతగిరి హిల్స్ టవర్కి అయితే వచ్చేస్తారు. వస్తలే ప్రస్తుతానికైతే మేము ఈ దారి నుంచి వచ్చినాం.
టవర్ నుండి 4 వేస్ ఉన్నాయి, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్. సో సో వాస్తు ప్రకారం ఏదైతే కరెక్ట్ ఉందో వెళ్ళామని చెప్పి దీనికి ఏం వాస్తుంటుందన్న. సో ఇక్కడ నుంచి వస్తే అయితే చాలా థ్రిల్ ఉంది గాయస్. ఇక్కడ నుంచి మన ఆ వాటర్ ఫాల్స్ చూపించిన కదా, ఆ వాటర్ ఫాల్స్ నుంచి స్ట్రైట్ వెళ్ళకుండా రైట్ సైడ్ నుంచి వస్తే మాత్రం ఇక్కడ నుంచి చాలా ఎంజాయ్ చేయొచ్చు మీరు, ఎందుకంటే మొత్తం స్టీప్ రోడే ఉంది. సో ఇక్కడ నుంచి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే ఆల్రెడీ మన టవర్ అయితే విజిట్ అయిపోయినాం. ఎవరు అసలు సో ఇక్కడ నుంచి రియల్లీ థ్రిల్లింగ్ ఉంటుంది గాయస్. వాటర్ ఫాల్ నుంచి రైట్ సైడ్కి వస్తే మాత్రం చాలా థ్రిల్ ఉంటుంది అన్నా. దుడుగున్నాం కాబట్టి అందుకే ఎక్సర్సైజ్ చేసి వర్కౌట్ చేయాలి. ఇక్కడికి వెళ్దాం దా అన్న. ఏం పేరు యూట్యూబ్? గేర్ షిఫ్ట్ జర్నీ. గేర్ షిఫ్ట్ జర్నీ కొట్రా యూట్యూబ్ కొట్రా. బేబీ స్టెప్స్ చూసి చూసి దొరా. అన్న బేబీ స్టెప్స్ ఇస్తుండు. ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు గాయస్. మీరు అయితే ఎక్కడ నుంచి వెళ్ళినా మీరు అయితే చేయాలంటే ఇట్లా వెళ్ళొచ్చు. అదే ఎక్కువ వాకింగ్, మీకు ఎక్కువ ఇంకా ట్రెక్కింగ్ కావాలి, టైం స్పెండ్ చేయాలి, స్లోగా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నార్మల్గా మీరు జల్దీ వెళ్ళాలి అయినా కొంచెం థ్రిల్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే చాలా థ్రిల్ ఉంటుంది గాయస్. నార్మల్ ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి అయితే ఇంకా వేరే వ్యూ పాయింట్ ఉంటుంది మనకి. సో మేము రిటర్న్ అవుతున్నాం పార్కింగ్ కాడికి మళ్ళీ. సో ఇక్కడ నుంచి నార్మల్గా చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ వెళ్దామా? ఈత కాదు, వాటర్ కింద దానికి షూస్ కరెక్ట్ ఉండాలి. మళ్ళీ అంటే వెయిట్ ఉండాలి. సో ఇక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇలా అయినా వెళ్ళొచ్చు, ఇట్లా కూడా వెళ్ళొచ్చు. ఇలా వెళ్దాం దా, ఇట్లా వెళ్దాం. జర్మనీ షెపర్డ్ వచ్చింది రా. సెకండ్ సో సేమ్ ఎలా అయితే వెళ్ళామో అట్లానే వచ్చినాం మనం. సో మీరైతే వే చూసుకున్నారు కదా, ఇక్కడ నుంచి అయితే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఇది వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి. సో ఎట్లా ఉందన్న అనంతగిరి ఎక్స్పీరియన్స్? అయితే సూపర్ ఎక్స్పీరియన్స్. వన్స్ ఇన్ లైఫ్ టైం అని కాదనుకో, ఎప్పుడు వీకెండ్ రావాలి మీరు, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ చిల్ అవుట్ అవ్వచ్చు. క్యాజువల్గా ఎక్సర్సైజ్ అనుకోండి కొంచెం. మాకైతే చాలా ఎక్సర్సైజ్ అయింది, అన్నకైతే చాలా క్యాలరీస్ బర్న్ అయిపోయి మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళాం. మా ఐసం అయితే ఫుల్ వస్తుంది పై నాకైతే, చాలా ఐసం. ఈవెన్ మనకైనా, కాకపోతే తిన్న తర్వాత అయితే మ్యాక్సిమం అయితే ఎక్కువద్ది ఇట్లా. చాలా మంచిగా ట్రెక్కింగ్ బూట్స్ వేసుకొని రమ్మని చెప్పు. ట్రెక్కింగ్ బూట్స్ వేసుకొని రండి ఒకవేళ వస్తే. ఒకవేళ మీరైనా ఎందుకంటే రాళ్ళ వల్ల కొంచెం అటు ఇటు యాంకిల్ స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చెప్పులు అయితే అస్సలు వేసుకురాకండి. తప్పు చేసినాము. చెప్పులు వేసుకొస్తే మాత్రం మీకు కాలు స్లిప్ అవ్వడము, చెప్పులు ఇరిగిపోవడము, బెనికిపోవడము అలా అవుతుంది. నార్మల్లీ షూజెస్ బెటర్ దీనికైతే. ట్రెక్కింగ్ షూస్ అయినా నార్మల్గా. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం గైస్. వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇక్కడ నుంచి కూడా చాలామంది వెళ్తున్నారు.
అండ్ దిస్ ఇస్ ద వే టు గో. చెప్పిన అప్పుడే మౌంటైన్ డ్యూ తాగుదాం నేనే ఎంత లెక్క నడుస్తుండే నేను. కాకపోతే ఎండ మాత్రం చాలా ఉంది. మీరు ఒకవేళ మీకు రెయినీ పర్సన్స్ అయితే రెయినీ సీజన్లో మీరు వ్యూ చూడాలనుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మీకు చెప్పు నువ్వే. ఇట్లనే వచ్చినాం. ఇప్పుడు ఇట్లనే వెళ్ళాలా మనం? రెక్కలు ఉంటే బాగుంటుండే కదా, రెక్కలు ఉంటే బాగుంటుండే. రెక్కలంటే ఎగిరిపోతుండేనా? సో ఇక్కడ నుంచి కూడా వ్యూ చాలా బాగుంది. కాకపోతే మీరు బిస్కెట్ ప్యాకెట్స్, లేస్ ప్యాకెట్స్, ఏవైనా వాటర్ బాటిల్స్ తీసుకున్నా కానీ ప్లీజ్ ఇక్కడైతే పడేయకండి. ఎందుకంటే మనం మళ్ళా ప్లాస్టిక్ దానివల్ల మొత్తం నేచర్ అంతా ఖరాబ్ అవుతుంది. ఆల్మోస్ట్ ఇక్కడ కొన్ని పడున్నాయి, బట్ మీరు మాత్రం మిస్టేక్ చేయకండి. నార్మల్గా బ్యాగ్స్ వేసుకొచ్చినా సరే మీరు ఏమైనా ఫుడ్ తిన్నా కానీ, ఏమైనా లేస్ ప్యాకెట్స్, బిస్కెట్స్ తిన్నా కానీ మీ బ్యాగ్లోనే వేసుకోండి, ఇక్కడైతే పడేయకండి. కీప్ ద ప్లేస్ క్లీన్ అండ్ గ్రీన్. యా. సో అనంతగిరి హిల్స్ మ్యాక్సిమం అంతా కవర్ చేసేసినాం మొత్తం. కాకపోతే ఫాగ్ వ్యూ అయితే మస్తుంది. ఫాగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ఎక్కువ టైం పాస్ చేయాలి, ఇంటికి వెళ్ళేది ఏం లేదు, లేకపోతే స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ ఎక్కడైనా మీరు టైం పాస్ చేసుకోవచ్చు. చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో మేమైతే బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ మాన్సూన్ అండ్ వింటర్స్. సమ్మర్లో అయితే పొరపాట్లు రాకండి అస్సలు. ఇప్పుడే చాలా ఎండ ఉంది. సో సమ్మర్లో అయితే అస్సలు విజిట్ కాకండి. ఒకవేళ మీకు అంత ఓపిక ఉంటే విజిట్ అవ్వచ్చు. సో గైస్ మళ్ళీ నంది దగ్గరికి వచ్చేసినాం. అయిపోయింది మనది అనంతగిరి హిల్స్ మొత్తం అయితే విజిట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ కాడికి అయితే వెళ్తున్నాం. సో ఎక్స్పీరియన్స్ వాజ్ సో గుడ్. ఆసమ్. చెప్పనా? ఎక్స్పీరియన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మీరు కూడా రండి మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో. అండ్ ఆల్సో ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ గేర్ షిఫ్ట్ జర్నీ. సో అనంతగిరి హిల్స్ విజిట్ అయితే అయిపోయింది మొత్తం. ఏమైనా అలసిపోయినారా నాయన? సో అనంతగిరి హిల్స్కి మొత్తం చుక్కలు దొరికిపోయింది, తినాలి. సో అక్కడైతే కార్న్ ఉంది, స్వీట్ కార్న్. బుట్ట